హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను మురుకులు చేశాను. చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు. చేతకాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా గుల్లగా. ఇది ఎలా చేయాలనో రండి చేద్దాం మురుకులు. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మురుకులకైతే నేను ఈ కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే కప్పు నిండా బియ్య పిండి అయితే తీసుకున్నాను. ఇది పొడి బియ్య పిండి, మనకు షాపులో అమ్మేదైనా తీసుకోవచ్చు, మనం పొడి బియ్యం అయినా ఆడించైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, రెండు అయితే ఇలా జల్లించుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఈ రెండు పిండిల్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గిన్నెలోకి ముందుగా మనం శనగపిండి వేసేసుకుందాము. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ కప్పుతోనే వేసాను శనగపిండి, అదే కప్పుతోనే బియ్య పిండి వేసుకున్నాను. రెండు ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోనే వాము వేసుకోవాలి. 1 స్పూను వాము వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా నలిపి వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం వేసుకుందాం. సరిపడా కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొద్దిగా 1 కప్పే తీసుకున్నాను కాబట్టి చూడండి, 1 స్పూన్ కూడా వేయలేదు, నేను 1/2 స్పూన్ వేసాను. ఇలా అంతా ఒకసారి ఇలా కలిపెట్టేసేసుకోవాలి కలిసే వరకు. ఇప్పుడు ఇందులో మనము వెన్న వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చూడండి, నేనైతే ఇంట్లో చేసుకున్న వెన్న అనమాట ఇది. మనము మజ్జిగ చిలుక్కుంటాం కదా, అదైతే కొద్దిగా తీసి పెట్టాను. ఇందులో 1 స్పూను వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఇప్పుడు ఈ వెన్న అంతా పిండి బాగా కలిసే వరకు అంతా ఇలా కలిపేసేసుకోవాలి. అంతా కలిసే వరకు బాగా ఇలా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్పూన్ తీసేసుకుందాము. తీసేసుకొని ఈ వెన్న పిండికి బాగా అంతా పట్టే వరకు ఇలా కలిపేసేసుకుందాము. ఇలా మనం పట్టుకుంటే ఉండలా రావాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు అంతా కలిసే వరకు కలిపెట్టుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే అంతా బాగా కలిసే వరకు ఇలా కలిపెట్టేసేసుకున్నాను. బాగా ఇలా కలుపుకోవాలి. పిండికి అయితే మనం వేసిన బటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం షాపులో బటర్ అయినా వేసుకోవచ్చు, కొంతమంది డాల్డా వేసుకుంటారు ఫ్రెండ్స్. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వెన్న వేసుకుంటున్నాను. వెన్న వేసి చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పట్టుకుంటే ఉండలా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనము కాచుకున్న వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వేడి చేసుకున్నాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటర్ అయితే స్పూన్తో కలిపెట్టుకుందాం. మనం చెయ్యి పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెయ్యి కాలిపోతుంది. ఇలా వేడి నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ముద్దలాగా, మన చపాతీ ముద్దలాగా రావాలి. ఇంకొద్దిగా వేసుకుందాము. అంతా వేసుకొని బాగా ఇలా కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, వేడి నీళ్ళు కొద్దిగా చల్లగా ఆరిపోయిందనమాట. వేడి నీళ్ళు వేసాము కదా. ఇప్పుడు ఇలా మనకి ముద్దలా రావాలి. అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. బాగా కొద్దిగా మెత్తగా రావాలి ఫ్రెండ్స్. ఎక్కువ లూజ్గా కూడా చేసుకోకూడదు. ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే. కొద్దిగా వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి అంతా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. చూడండి, ఇలా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. మళ్ళీ మనము జంతికలు గొట్టంలో వేసి మనం ప్రెస్ చేసేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పాకంలో ఉండాలి. ఇప్పుడైతే మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాము, లేకపోతే ఎండిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక మూత పెట్టుకొని మూత వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని నాననిద్దాము. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకొని పెట్టుకుందాం స్టవ్ మీద. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ ఎక్కే లోపల పిండి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇలాంటి హోల్ ఉండేది తీసుకున్నాను, సన్నది. మన ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలాంటిది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో ముందుగానే నేను ఆయిల్ రాసి ఉంచాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడైతే పిండి చూద్దాము ఎలా ఉందో. చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసాను. చాలా బాగా మెత్తగా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ జంతికల గొట్టంలో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో, అప్పుడే బాగా వస్తుంది. ఇలా మనకి ఇందులో ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత వేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పిండి అయితే ఇలా వేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం ఇలాంటి ఒక కవర్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి కనుక చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలాంటి మంచి కవర్ ఒకటి తీసుకొని ఇప్పుడు దీని మీద మనము అన్నీ ఇలా జంతికలు వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్, మనకి త్వరగా అయిపోతుంది. అన్నీ ఇలా వేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక 4 వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందేమో చూద్దాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేయంగానే పొంగుతుంది కదా. ఇప్పుడైతే మనం ఒక్కొక్క జంతికలు ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. ఇప్పుడైతే తిప్పుకోకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా కాలింది. నిదానంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే విరిగిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తిప్పేసుకుందాము. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయినా వేసుకోవచ్చు, కావాలంటే గంట పైన కూడా వేసుకోవచ్చు. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా కొద్దిగా అయితే ఫ్రై అయింది కదా. ఇంకా కొద్దిగా బబుల్స్ వస్తున్నాయి. చూడండి, ఈ బబుల్స్ అన్నీ ఆగిపోవాలి. అప్పుడే మనకు ఫ్రై అయినట్టు తెలుస్తుంది. చూడండి, ఇంకొద్దిగా ఫ్రై అవనిద్దాము. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇవి ఫస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాము. ఇంకొకటి చూడండి, ఇంకా బబుల్స్ వస్తున్నాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే తీసేసుకుందాము ఒక్కొక్కటి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాము. ఇవి కూడా తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. గంటి మీద కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మనకి ఇంకొద్దిగా పెద్దవి కావాలంటే ఇలాంటి గంటిలో కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని చూడండి, ఇలా రౌండ్గా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగే మనం ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో ఇలా వేసుకోవాలి. అంతే. ఇప్పుడు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము. చూడండి, కొద్దిగా కాలింది కదా. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి. చూడండి, మనం పెద్ద దేశం కదా గంటి మీద, చిల్లీల గంటి మీద ఎంత బాగా వచ్చిందో. ఈ రెండు అలాగే వేసాను ఫ్రెండ్స్. ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా బాగా కాలిపోయింది. గంటి పైన వేసాం కదా, చిల్లీల గంటి పైన. చూడండి, కొద్దిగా పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చింది. కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఇది కూడా తీసేద్దాం. చూడండి, అన్నీ అయితే ఇలా కాల్చేసాను. నాకైతే ఒక 2 కప్పుల పిండికైతే ఎంత వచ్చింది. చూడండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండే కదా. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కటి కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగా, చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించాయో, మీకు కనుక నచ్చితే ప్లీజ్ నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.